సో హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు కొత్తూరు మనకి బెంగళూరు హైవేలో ఓల్డ్ మనకి ఏదైతే న్యూ హైవే ఏదైతే మనకు బెంగళూరు హైవే ఉందో ఆ న్యూ బెంగళూరు హైవేకి ఇది వరకు ఇప్పుడు కొత్తగా బైపాస్ పడింది, కానీ ఇది వరకు మనకు చాలా ఓల్డ్ హైవే ఒకటి ఉండేదండి డైరెక్ట్ షాద్నగర్ కనెక్టివిటీకి. సో ఆ షాద్నగర్ కనెక్టివిటీ ఫేసింగ్లో మనకు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ వచ్చినటువంటి ఒక ప్రాజెక్ట్లో మనకి 200 స్క్వేర్ యార్డ్స్ 220 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అయితే సేల్కి అయితే వచ్చాయండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కంప్లీట్గా షాద్నగర్ టు మనకి హైదరాబాద్ వెళ్ళేటువంటి ఇన్సైడ్, అంటే మనకి బైపాస్ కాకుండా ఓల్డ్ షాద్నగర్ హైవే అంటామండి దీన్ని. సో ఓల్డ్ షాద్నగర్ హైవే ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి నందిగామ విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది. సో ఇక్కడ నుంచి కొంచెం మనం ఇటు ముందుకు వస్తే ఇక్కడ ఇదంతా కూడా నందిగామ విలేజ్ అండి. సో ఇంకొంచెం ముందుకు వస్తే మనకి కొత్తూరు వస్తుందండి. ఇది వచ్చేసి ఇదంతా కూడా కొత్తూరు మున్సిపాలిటీ. సో మీకు ఈ కనపడేది వచ్చేసి న్యూ బెంగళూరు హైవే అండి. సో ఈ కనెక్టివిటీ నుంచి ఇది వచ్చేసి ఈ రోడ్డు వచ్చేసి మనకు ఓల్డ్ షాద్నగర్ హైవే అంటాము, ఓల్డ్ బెంగళూరు హైవే అంటామండి ఇది. సో ఇది డైరెక్ట్గా మనకి షాద్నగర్ కనెక్ట్ అవుతుందండి. ఇదంతా కూడా షాద్నగర్ టౌను, షాద్నగర్ అండ్ ఫరూక్ నగర్. సో షాద్నగర్కి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఫార్చ్యూన్ తాండ్రా స్కైస్ అని చెప్పేసి ఫార్చ్యూన్ తాండ్రా స్కైస్ అండి ఈ ప్రాజెక్ట్ పేరు. సో దీని పక్కనే ఆల్రెడీ హెచ్ఎండిఏ కొత్త లేఅవుట్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుందండి. కంపేర్ టు దిస్ ఇందుట్లో ఉన్న రేట్లతో కంపేర్ చేసుకుంటే ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రేట్లు చాలా బెటర్ ప్రైస్లో అయితే ఉన్నాయండి. సో 100% మనకి మంచి ఇన్వెస్ట్మెంట్ జోన్ అండి ఇది. సో కంప్లీట్గా మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది, కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది, నందిగామ విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది. సో మనకు ఇది వచ్చేసి మనకి జస్ట్ మనకి కొత్తూరు ఏదైతే కనిపిస్తుందో ఈ కొత్తూరుకి మనకి కొత్తగా అయినటువంటి మనకి బెంగళూరు హైవే న్యూ బెంగళూరు హైవేకి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఫార్చ్యూన్ ఓపెన్ తాండ్రా స్కైస్ అంటాము దీన్ని, ఈ ప్రాజెక్ట్ని. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి యువతల వైపు ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంటుందండి. సో మనకు దీనికి నియర్ బై మనకి నాట్కో ఫార్మా ఉంటుందండి, జేపీ దర్గా నాట్కో ఫార్మా ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదంతా కూడా నాట్కో ఫార్మా. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇంకొంచెం యువతలకు వస్తే ఇక్కడ ఇదంతా కూడా మనకు ఇన్మూలనర్వా మనకి ఇక్కడ వచ్చేసి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఉంటుందండి. సో ఇదంతా కూడా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండ్ ఎంఎన్ఆర్ మనకి ల్యాబొరేటరీస్ ఉంటుంది. సో చాలా నియర్ బై మనకి షాద్నగర్కి ఇటు కొత్తూరుకి సెంటర్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. కంప్లీట్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకు అప్ టు మనకి 15 to 20 ఎకర్స్ మధ్యలో అయితే ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా. సో దీనికి మధ్యలో సెంటర్లో వచ్చేసి చాలా పెద్ద పార్క్ ఏరియా అయితే ఇచ్చారండి. సో ప్రాజెక్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి మెయిన్ ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇటువైపు నుంచి ఇదంతా కూడా మనకి 40 ఫీట్ రోడ్డు ఉంటుంది. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. సో పక్కనే హౌజెస్ ఉంటాయండి, మనకి రెసిడెన్షియల్ హౌజెస్కి ఆనుకొని ఉంటుంది ఈ ప్రాజెక్టు. అలాగే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి జస్ట్ 30 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉంటుందండి. సో నేను మీకు దీంతోపాటు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను మీకు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఈ కనిపించే రోడ్ వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి మనకు టువర్డ్స్ ఇటు లెఫ్ట్కి వెళ్తే మనం కొత్తూరు వెళ్ళిపోతాము, ఇటు రైట్కి వెళ్తే మనం షాద్నగర్ వెళ్ళిపోతామండి. వెంచర్కి ఆనుకుని కూడా రెసిడెన్షియల్ హౌసెస్ అయితే ఉన్నాయి, మీరు అది చూసుకోవచ్చు వీడియోలో. సో టైటిల్ క్లియర్ ఉన్నటువంటి లొకేషన్ అండి. లేఅవుట్ హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ వచ్చింది ఈ ప్రాజెక్ట్కి. సో రోడ్ ఫేసింగ్ కూడా బాగుందండి, చాలా బాగుంది. కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ప్రాజెక్ట్కి కూడా. సో నేను ప్రజెంట్ కనెక్టివిటీతో పాటు ప్రాజెక్ట్ ఎంట్రన్స్ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఫార్చ్యూన్ తాండ్రా ఓపెన్ స్కైస్ అండి, హెచ్ఎండి ఫైనల్ అప్రూవల్ లేఅవుట్. సో ఆల్మోస్ట్ 2019-20 ఆ టైంలో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి అప్రాక్సిమేట్లీ. సో ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. మనకి ఇందులో ఎంట్రన్స్లో 60 ఫీట్ రోడ్ అయితే ఇచ్చారండి. ఎంట్రన్స్లో మనకు 60 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా మనకి 30 ఫీట్ రోడ్స్ అండ్ 40 ఫీట్ రోడ్స్ అయితే ఇచ్చారు. కంప్లీట్ సీసీ రోడ్స్తో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారండి. సో మనం ఇప్పుడు ప్రజెంట్ ప్రాజెక్ట్ లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. చూసుకుంటే మనకి ఎంట్రన్స్ నుంచి మనకి 60 ఫీట్
ఫీట్ రోడ్ అయితే ఇచ్చారు ఈ ప్రాజెక్ట్లో. సో ప్రతి ఒక్కళ్ళు కూడా షాద్నగర్ టౌన్కి నియర్ బై ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో అయితే ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. అలాగే మెయింటెనెన్స్ చాలా ప్రాపర్గా ఉంది. అలాగే మనకి ఇందుట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1 ఎకర్లో ఒక పెద్ద పార్క్, అంటే ప్రాజెక్ట్ మొత్తానికి సెంట్రల్ మనకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా మనకి ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఈ పార్క్ అయితే ఇచ్చారండి ఈ ప్రాజెక్ట్లో. సో ఇది వచ్చేసి మనకు నందిగామ విలేజ్ సర్వే నెంబర్స్ కిందకి వస్తుంది. సో కంప్లీట్ కొత్తూరు మున్సిపాలిటీకి చాలా నియర్ బై ఉంటుంది. షాద్నగర్కి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మీరు చూసుకుంటే ఇందులో మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ, సో అలాగే మనకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ పార్క్స్ కానీ చుట్టూ కాంపౌండ్ కానీ, సో అన్నీ కూడా ప్రాపర్గా అయితే ఇవ్వడం జరిగిందండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఎవరికైనా కూడా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో ఒకవేళ మీకు ప్లాట్ ఉండి ఒకవేళ మీరు ప్లాట్ రీసేల్ చేయాలంటే కనుక దయచేసి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి లేదా డిస్ప్లే మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు షేర్ చేయగలరండి. సో చాలా క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రాజెక్టు, అలాగే మనకి 100% అప్రిషియేషన్ ఉండేటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో కనెక్టివిటీ అయితే చాలా బాగుంది ఈ ప్రాజెక్ట్కి. సో అలాగే మనకు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండటం వల్ల కనెక్టివిటీ డ్రాబ్యాక్ అయితే ఈ ప్రాజెక్ట్కి లేదు. అలాగే లివింగ్ డ్రాబ్యాక్ కూడా ఎలాంటి లివింగ్ డ్రాబ్యాక్ కూడా లేదండి ఈ ప్రాజెక్ట్కి. సో 100% లివింగ్కి పనికొచ్చేటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో మనకి ఇక్కడ నుంచి శంషాబాద్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే శంషాబాద్ ఇక్కడ నుంచి 30 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మనకు సిటీ సెంటర్ మనకి ఏదైతే మనకు పివి నరసింహరావు ఫ్లైఓవర్ ఆరాంఘర్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి జస్ట్ మనకి అప్ టు 1 అవర్ టైం టేకింగ్లోనే మనకు 1 అవర్ డ్రైవ్ డిస్టెన్స్లోనే మనకి ఆరాంఘర్ ఎక్స్ రోడ్స్ అయితే ఉంటుందండి. సో ఇంకా అక్కడ నుంచి మనకు అప్ టు మనకి ఈ ప్రాజెక్ట్ నుంచి అప్ టు లగ్డీ కపూల్ అయితే 1.5 అవర్ 1 to 1.5 అవర్ మ్యాక్సిమం 1.5 అవర్ టైం అయితే పడుతుంది. సో మనకి ప్రాజెక్ట్కి చాలా అంటే ప్రతి ప్లాట్కి కూడా మంచిగా నేమ్ బోర్డ్స్ నంబర్ బోర్డ్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి వీళ్ళు. సో పార్క్ ఏరియా అని దీనికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పార్క్ ఏరియా ఉంటుంది బాగా. సో అలాగే టైటిల్ పరంగా కూడా క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్రాజెక్టు, హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఇది. సో షాద్నగర్ టౌన్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్టు. అలాగే దీనికి మనకి రైల్వే స్టేషన్స్, అలాగే మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్, అలాగే బెంగళూరు హైవే ఓల్డ్ బెంగళూరు హైవే అంటామండి. ఈ ప్రాజెక్టుకి ఆనుకున్నటువంటి రోడ్డుని ఓల్డ్ బెంగళూరు హైవే అంటాము. సో 3 కనెక్టివిటీస్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. సో ఇప్పుడు మనకి కొత్తగా అంటే ఇప్పుడు మనకి నేషనల్ క్యాపిటల్ ఢిల్లీ ఏదైతే ఉందో దానికి ఓల్డ్ ఢిల్లీ న్యూ ఢిల్లీ లాగా ఈ ప్రాజెక్టుకి కూడా మనకి ఇప్పుడు ఉన్నటువంటి షాద్నగర్ కానీ ఓల్డ్ షాద్నగర్ కానీ న్యూ షాద్నగర్ కానీ చాలా చాలా కంపారిజన్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి షాద్నగర్ టౌన్ మొత్తం కూడా హైదరాబాద్ వైపే డెవలప్మెంట్ అవుతుంది. అంటే షాద్నగర్ నుంచి మనకి ఇటు నందిగామ శంషాబాద్ వరకు కూడా స్ప్రెడ్ అవుతుందండి. సో అందుకని మనకేంటంటే లివింగ్ కమ్యూనిటీస్ అనేది ఈ యొక్క కనెక్టివిటీ రోడ్లో మనకి చాలా బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి. సో ఈ 60 ఫీట్ రోడ్లో మనకు ప్లాట్స్ అయితే ఏం లేవండి, మనకి 30 ఫీట్ రోడ్స్ ఫేసింగ్లోనే ఉన్నాయి. ఇందులో 200, 163, 220 అలా మనకి ప్లాట్ సైజెస్ అయితే ఉన్నాయండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.